హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు మీకు ఊహించని శుభవార్త. రానున్న కొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులకు ఇంద్ర భవనం లాంటి సొంత ఇల్లు దక్కబోతుంది. మీ యొక్క కల నెరవేరబోతుంది. కుంభరాశి వారి జాతకులు ఇక మీ ఆనందానికి హద్దులే ఉండవు. సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఒక కల లాంటిది. అయితే కుంభరాశి వారి జాతకులకు డేట్, సమయంతో పాటుగా ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీ యొక్క సొంత ఇంటి కల ఎప్పుడు సాకారం కాబోతుందో, మరికొద్ది గంటల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులకు రానున్న కొద్ది గంటల్లో సొంత ఇంటి కల నెరవేరబోతుంది. సొంత ఇల్లు దక్కబోతుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల అనేది తప్పకుండా ఉంటుంది. కుంభరాశి వారి జాతకులు సొంత ఇంటి కోసం ఇప్పటి వరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఉంటారో, ఎన్నెన్నో మానుకుని ఉంటారో. రూపాయి కూడబెట్టుకుని మరీ సొంత ఇంటి కోసం ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఓర్చుకుని తాపత్రయపడి ఉంటారో. అయితే కుంభరాశి వారి జాతకులకు మరికొద్ది గంటల్లో మంచి సమయం రాబోతుంది. మీ యొక్క కల నెరవేరబోతుంది. ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ సమసిపోతాయి. మీ యొక్క జీవితం మార్పు చెందబోతుంది. మీరు కోరుకున్న జీవితం మీ కళ్ల ముందుకు రాబోతూ ఉన్నది. ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి శ్రమకోర్చి పనులను చేస్తూ ఉంటారు, ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. కానీ అంత ఈజీ కాదు సొంత ఇల్లు కట్టుకోవడం అనేది. దీని వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉంటుంది. అయితే కుంభరాశి వారి జాతకుల వైపు సాక్షాత్తు ఆ భగవంతుడే చూశాడండి. మీ యొక్క కల నెరవేరబోతుంది. మీ కష్టానికి ప్రతిఫలితం మాత్రమే దక్కబోతుంది. అదృష్టం కలసి రాబోతుంది. ఈ యొక్క సమయం మీకు అనువుగా ఉండబోతుంది. తదాస్తు దేవతలు తదాస్తు అన్న చందన మీ యొక్క సొంత ఇంటి కల నెరవేరబోతూ ఉంది. ఇది ఒక రోజు 2 రోజుల్లో నెరవేరిన కల కాదండి. దీని వెనుక మీరు చేసినటువంటి శ్రమ తత్ఫలితమే సొంత ఇంటి కల సాకారము. ఈ యొక్క 2024 సంవత్సరం కుంభరాశి వారి జాతకులకు ఎంతో అనువుగా ఉన్నది. వీరికి తప్పక కలసి వస్తుంది. వీరి యొక్క కల నెరవేరబోతూ ఉన్నది. కుంభరాశి వారి జాతకులు ఎవరైతే ఇప్పటికే లాస్ట్ ఇయరే ఇంటి నిర్మాణం కోసం పనులను మొదలు పెట్టేశారో, కట్టడం మొదలు పెట్టిన వారికి మరికొద్ది గంటల్లోనే గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి ముహూర్తాన్ని ఖరారు చేసుకుంటారో, ఒక గృహానికి మీరు యజమాని కాబోతూ ఉన్నారో. ఇది చాలా వరకు మీకు మానసిక సంతృప్తిని మిగులుస్తోంది. అయితే ఈ సంవత్సరం మొదలు పెడుతూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా జూలై మాసం, అక్టోబర్ మాసం మధ్యలో ఇంటి యజమాని కాబోతూ ఉన్నారు. ఒకవేళ ఇంకాస్త ఇబ్బందులు ఎక్కువ అయినట్లయితే గనక, అంటే లోన్స్ అనేవి రాకపోవడం, ఎవరినైనా అప్పు అడిగితే ఇవ్వడం కొంచెం లేట్ అవ్వడం, ఇలాంటి పనులు జరిగినట్లయితే గనక ఖచ్చితంగా నవంబర్ మాసంలో మీరు ఇంటి గృహ ప్రవేశం చేయబోతూ ఉన్నారు. మీరు అనుకున్నటువంటి బడ్జెట్ లోనే ఇల్లు అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎక్కువగా డబ్బు అయితే, ఖర్చు అయితే అస్సలు కాదండి. మీరు అడగకుండానే ఎంతో మంది సాయం చేస్తారు మీకు. మీరు అడిగిన చోట లేదు అన్నట్లుగా మీకు అప్పు అయితే పుడుతుంది. అప్పు తీర్చుకునే మార్గాలు కూడా తప్పకుండా కుంభరాశి వారి జాతకులు అన్వేషిస్తారో, ఆ మార్గాలు కూడా సఫలమవుతాయి. చేసినటువంటి అప్పు త్వరితగతిగానే తీరిపోతుంది. కావున అస్సలు ఇబ్బంది అయితే పడవద్దును. మానసికంగా సంతోషంగా ఉండండి కుంభరాశి వారి జాతకులు. కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అయితే చుట్టుముడతాయండి. ఎందుకు అన్నట్లయితే కుంభరాశి వారి జాతకులకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఇంటిని మొదలు పెట్టిన తరువాత నరదిష్టి అనేది కొంత మేర తగులుతుంది. ఇల్లు బాగుంది అన్న చందాన ప్రతి ఒక్కరూ కూడాను అసూయతో చూసే ఆ చూపు కను దృష్టిగా మారుతుంది. కావున చిన్న ఇబ్బందులు వస్తాయి. కాస్త లేట్ అవుతుంది, కానీ తప్పకుండా గృహ యజమానులు అవుతారు. కుంభరాశి వారి జాతకులు రానున్న కొద్ది గంటల్లో మీ జీవితంలో ఇటువంటి మార్పులు వస్తాయి. అయితే గృహ ప్రవేశ ముహూర్తాన్ని అయినా ఖరారు చేసుకుంటారు. లేకపోతే గనక ఖచ్చితంగా లోన్స్ అనేవి శాంక్షన్ అవుతాయి. లేదా కాస్త ఇబ్బందులు వచ్చే
వచ్చినప్పటికీ కూడాను సమస్యకు తగ్గ పరిష్కార మార్గాలు రానున్న కొద్ది గంటల్లో మీకు కలగబోతున్నాయి. ఏదైతే ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయి అని మీరు అనుకుంటున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారో కుంభరాశి వారి జాతకుల యొక్క ఆలోచన విధానం కూడాను చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలకు తగ్గట్లుగా మీ ఇంటి నిర్మాణం కూడాను త్వరగా పూర్తయిపోతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడాను నవంబర్ మాసంలో ఇంటి గృహ యజమానులు కాబోతూ ఉన్నారు కుంభరాశి వారి జాతకులు. ఇది సాక్షాత్తు భగవంతుని అనుగ్రహము. మీ యొక్క కృషి పట్టుదల, మీరు చేసిన మానవ ప్రయత్నానికి భగవంతుడు అందించే దివ్య ఆశీర్వాదము. అయితే రాబోతున్న ఆ చిన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి మాత్రం ఈ విధమైన దేవతా ఆరాధన గావించండి. ఇంటి సమస్యలు, భూ సమస్యలు కావచ్చు, లేకపోతే స్థలం కొనుగోలు విషయంలో ఏర్పడే సమస్యలు కావచ్చు, వాటి నుండి బయటపడాలంటే ఖచ్చితంగా అంగారకుణ్ణి పూజించండి. అద్దె ఇంట్లో ఉంటున్న వారు సైతము కూడాను ఈ విధంగా చేస్తే గనక సొంత ఇంటికి వెళ్లిపోతారు. నవగ్రహాల్లో 3వ గ్రహమైన కుజుడునే అంగారకుడు అని అంటారు. అంగారకుడిని నిత్యము మనము పూజించినట్లయితే గనక సమస్యల నుంచి బయటపడతాము, త్వరలోనే గృహ యజమానులము అవుతాము. నిత్యం అంగారకుడిని పూజించండి. అలాగే కృష్ణ పక్షము చతుర్దశి తిథి నాడు ఖచ్చితంగా అంగారకుడిని పూజించడం ద్వారా ఇబ్బందుల నుంచి బయటపడతాము. కృష్ణ పక్షము చతుర్దశి తిథి నాడు కుజ వ్రతాన్ని గావించండి. అలాగే ప్రతిరోజు కూడాను కుజగ్రహ ఆరాధనం చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. అలాగే మంగళవార నియమాలు తప్పక పాటించండి. మంగళవారం తిథి నాడు కందిపప్పును అస్సలు తినొద్దు. అంతేకాకుండా ఎరుపు రంగులో ఉన్నవి ఏమీ కూడాను కాయగూరలు కాని పండ్లు కాని అస్సలు ముట్టవద్దు. ఇలా నియమ నిబంధనలు పాటించండి. ప్రతి రోజున కూడాను శివాలయ సందర్శనం గావించండి. మీకు వీలు లేకపోతే కుదరని పక్షాన ప్రతి సోమవారం తిథి నాడు పరమశివుని దర్శనం తప్పక గావించండి. అలాగే మానసిక ధైర్యం కలగడం కోసం ప్రతి శనివారము కూడాను హనుమంతుని ఆలయానికి వెళ్ళండి. రావి చెట్టు ఉన్న హనుమంతుని ఆలయానికి వెళ్తే ఇంకా శ్రేష్టకరము. ఇలా వెళ్లిన తర్వాత హనుమంతుని దర్శనం చేసుకుని ఎరుపు రంగు వస్త్రము లేదా సింధూరపు రంగులో ఉన్న వస్త్రాన్ని హనుమంతునికి సమర్పించండి. ఇలా ఆలయంలో కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా స్తోత్ర పారాయణం గావించండి. లేదా యూట్యూబ్ లో అయినా కనీసం వినే ప్రయత్నం చేయండి. కాసేపు దేవాలయంలోనే కూర్చొని ఈ విధముగా హనుమాన్ చాలీసా పఠనం చేయడం ద్వారా మానసిక స్థైర్యం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, రానున్న కొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులకు సొంత ఇంటి కళ సాకారం కాబోతూ ఉన్నది. చిన్న అవాంతరాలు, అడ్డంకులు ఎదురొచ్చినప్పటికీ కూడాను ఖచ్చితంగా ఈ దేవత ఆరాధన గావించండి. ఇలా పరిహారాలు పాటించండి. అంగారకుణ్ణి నిత్యము పూజించండి. ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.